హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేస్టర్ రమేష్. తుంగభద్ర నది నుంచి ఇంకొక రోడ్ అయితే మన భరత్మాల రోడ్ చూపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, భరత్మాల రోడ్ ఎలా ఉందంటే ఇక వచ్చేసి ఒక 70% పనులు అయితే మన ప్రాంతంలో పూర్తయ్యాయి. ఇక అక్కడక్కడ కొంత ఇక వర్క్ నడుస్తుంది, బ్రిడ్జిలు వేస్తున్నారు. ఇక ఇది ఓపెన్ అయినప్పుడు వల్ల దీని కథ చాలా ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పటికైతే ఇక మరి కర్నూలుకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక మన ఐజే కాడ ఎక్కుతారు, ఇక మన ఏరియాలో ఆడ తప్పలపరుసు కాలువ కాడ ఎక్కుతారు, ఇక ముందర రాయపురం దగ్గర ఎక్కుతారు. ఇక చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడానికి కొన్ని చోట్ల అలాగే పెట్టారు కాబట్టి ఈ యొక్క రోడ్ ప్రయాణం కర్నూలుకి పోయే వాళ్ళకి చాలా తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా 6 lanes రోడ్డు మన ప్రాంతంలో వెళ్ళడం. చాలా పెద్ద బ్రిడ్జిలు రెండు కాబట్టి ఇక ఈ నది ఒడ్డు నుంచి నేను చూపిస్తున్నా. ఇక అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి సుంకేశ్వర రాజోలి డ్యామ్ నుంచి కిందికి వచ్చే నది నీళ్ళ మధ్యలో అయితే ఈ యొక్క 2 బ్రిడ్జిలు ఈ 6 lanesకి పెద్దగా నిర్మించారు. ఇక 2 కూడా అవతల కంప్లీట్ కావస్తుంది. ఇప్పుడు దీనిపైనే దానిపైన వెళ్తున్నాము. ఈ రోడ్లో ఉన్నది ఇక వచ్చేసి మనకి ఇక ఏరు ప్రాంతంలో ఇక బ్రిడ్జిలు అయితే వచ్చేసాయి. తుంగభద్ర నది ఇక మన చిన్నేరుకి ఇక్కడ 2 అటువైపు ఒక బ్రిడ్జి ఇటువైపు ఒక బ్రిడ్జి. ఇక వెహికల్స్ అయితే ఇదే బ్రిడ్జి పైన మనకు అవతలకి అయితే వెళ్తాయి. ఇక చిన్న గిట్ల కొద్దిగా అక్కడక్కడ చిన్న ఈ బ్రిడ్జి పైన గుంతలు ఉన్నాయి. ఇక ఇలా డ్రాప్స్ అయితే అడ్డం పెట్టారు, కొన్ని ఇలాంటివి పిల్లర్లు. ఇక దీని తర్వాత మనకు ఇది కలర్ కూడా వేశారు, మన ఎల్లో కలర్ బ్లాక్ కలర్ చూడొచ్చు. ఈ యొక్క బ్రిడ్జి కూడా చాలా పెద్ద విశాలంగా మీరు నిర్మించారు, కానీ ఇదే చాలా ఏజ్కి తగ్గులోనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ యొక్క బ్రిడ్జి ఏమి అంటే దాన్ని చాలా పొడవు అయితే నిర్మించారు. ఈ యొక్క 2 బ్రిడ్జిలు ఇక్కడ నుంచి అక్కడ మినిమం కిలోమీటర్ పావు ఉండొచ్చు. తుంగభద్ర నది అస్సలు నీళ్లు పారట్లేదు, ఇక వర్షాలు లేకపోవడంతో చాలా ఖాళీగా ఉంది. ఇక అని ఏరు కనపడదు కాబట్టి నీళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు వరకు ఇక రోడ్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక చోట దిగి కాసే మనం ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ 1, అక్కడ 2, ఇది 3. ఇక మనం అక్కడ చివరిలో ఒకటి దిగి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇంకో మనకు హైవేల చెట్లు వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని వేశారు. ఇక పూలు కాసే చూశారు కదా, ఇలా పెరుగుతున్నాయి. ఇక హైవేకి అయితే చెట్లు పెంచాల్సిందే. ఇక్కడ ఏంటో మరి ఎక్స్ట్రా పిల్లలు ఇక్కడ కూడా అంతా రోడ్ మస్ట్ బంద్ పెట్టవచ్చు ఈ 2 daysలో, ఎందుకంటే ఇక్కడ అంతా మొరం వేస్తున్నారు కాబట్టి. కొత్త భరత్ బెంజీలు ఎన్ని లారీ టిప్పర్లు పోయినావు ఈ రోడ్కి. ఇప్పటికీ 4 years అయింది. ఇక బాధగా అయిపోయింటే బండ్లు కొన్ని జేసీబీలు కానీ ఇక ఇటాచీలు కానీ ఈ యొక్క భారత్ బెంజీలు కానీ ఇక ఇంత పెద్ద రోడ్కి ఉంటేనే పని చేయగలరు కాబట్టి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లెఫ్ట్లో తిరిగిపోవాలన్నమాట. ఇక స్ట్రేట్ పోతే పైన హైవే అయిన తర్వాతకైతే మనకు ముందర పెద్దపాడైన ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర మన కర్నూలులోకి దిగి రావడానికి అక్కడ పెట్టాడనమాట. ఇక్కడ నుంచి ఒక 3 kilometers అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఇక్కడ దిగి ఇలా సింగిల్ రోడ్ బట్టి మనం ఇలా స్ట్రేట్ వెళ్తే అమిలియో హాస్పిటల్ రోడ్ లైన్కి అయితే మనం ఇప్పుడు ఈ చిన్న రోడ్ ద్వారా వెళ్తాం, సింగిల్ రోడ్ ద్వారా. ఇక కొన్ని రోజులకి ఇవన్నీ బంద్ అయిపోతాయి. మనం ఇక ఒకటి ఎక్కాల్సింది ఇక్కడ మన ఐజే దగ్గర, అక్కడ శాంతినగర్ రోడ్ దగ్గర, అది వెంకటపురం స్టేజ్ దాకా తర్వాత ఇక దిగాల్సింది పెద్దపాడు దగ్గర. ఇక అక్కడ మనకు టోల్గేట్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే సింగిల్ రోడ్ పట్టుకొని అమిలియో హాస్పిటల్ కాడ ఇక్కడ నుంచి ఒక 6 kilometers అయితే మనకు కర్నూలు ఉంటుంది అనమాట. రైట్ సైడ్ పోయే రోడ్డు మన బళ్ళారి ఎమ్మిగనూరు రోడ్. అది ఆ పెద్దపాడు దగ్గర నెక్స్ట్ టైం హైవే ఓపెన్ అయిన తర్వాత ఆ రోడ్డు వెళ్ళి వస్తే మనం ఇక్కడ కర్నూలులోకి వస్తాం అనమాట. ఆ పెద్దపాడు నుంచి ఒక 5 kilometers ఉంటుంది కర్నూలులోకి. మీకు ఇది కొన్ని రోజులకైతే ఇక రోడ్డు చిన్న రోడ్ అది దిగేది ఎక్కేది బంద్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా మనం పెద్దపాడుగా దిగి రావాల్సిందే ఉంటుంది కర్నూలులోకి వస్తే. ఇక మనకు ముందుగా పక్కనే అమిలియో హాస్పిటల్ అనేది ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా, అది ప్రైవేట్. స్టేట్కి వెళ్తే మనకి మెయిన్ రోడ్ బళ్ళారి చౌరస్తా, హైవే 4 రోడ్